ప్రజాపాలన పేరు చెప్పి 6 గ్యారెంటీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కళ్యాణ్ కార్ నరసింగరావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో రైతులు ఉదయం 4 గంటల నుండి 13 గ్రామాల రైతులు పాస్బుక్లతో యూరియా కోసం లైన్లో వర్షంలో పడిగాపులు కాస్తుంటే వ్యవసాయ అధికారులు యూరియా లేదు అనడం సరికాదని తెలిపారు. మొత్తం దొంగ దోపిడీ చేస్తుడు. లేకుండా మొత్తం అమ్మక ఊకోరి మొత్తం ఇట్లా లంచాలు తీసుకుంటా మసాలా అమ్ముతురు. ఎందుకు అది చేస్తురు? లేకుంటే మొత్తం కాదని చెప్పి రైతులను నష్టం చేస్తుడు. బోర్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. ఇట్లా ఎందుకని అది చేస్తురు? కాకుండా కాదని చెప్పురి. ఇంత ఇప్పుడే వానగొట్టే ఏం వేసుకోవాలి? మొత్తం లారీలో కొద్దిగా వస్తే ఎన్నో దూరం తీసుకుపోయి అడవిలో పండి అమ్ముకోబడుతుంది. ఒక 3 రోజులు ఉపవాసం అని చెప్పాలి. వీరారెడ్డిపల్లి రాయపల్ మండల్ 2 హంసులు తీసుకుంటే నాని ఊరియో ఇస్తుండు, లేకపోతే మసాలా మొత్తమే ఇస్తలేడు, లేదంటే 4 కిలోల గులకలు ఇస్తుండు. అదంతా ఎందుకు మాకు? మళ్ళా మొక్కజొన్న మొత్తం వేసేది మొక్కజొన్నకి. ఇప్పుడు మొక్కజొన్న ఖరాబ్ అయిపోయినాక మాకు ఇంకా ఎందుకు వేసి వేస్ట్ గా వేసేదే ఇప్పుడు మేము చేసుకునేది ఇప్పుడు ఎందుకు సార్? మాకు అది మసాలా ఇవ్వండి. ఇప్పుడు రైతులం కదా, ఇంత మంది పొద్దున 4 గంటలకు వచ్చాం సార్. దీనికి 4 గంటలకు వచ్చి లైన్ కడితే టోకెన్ అన్నారు. వచ్చిన తర్వాత టోకెన్ లేదు, ఏం లేదు. ఇవాళ మొత్తమే రాలే. నిన్న ఏమన్నారు అంటే నేను ఇవాళ ఇవ్వమని చెప్పారు. సరే నేను మళ్ళీ నేను ఇచ్చారు, మొన్న చెప్పారు, మళ్ళీ నేను ఇచ్చారు, మళ్ళీ ఇవాళ ఏమంటారు? ఇవాళ లేదు, మళ్ళీ సోమవారం దగ్గర అదని మాట్లాడుతున్నారు. మళ్ళీ మేమేం చేయాలి? రైతులమంతా ఎందుకు సార్ ఇదంతా? ప్రజాపాలన పేరు చెప్పి ఈ రోజు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజాపాలన కాదు, పోలీసు పాలన. కనీసం రైతు వచ్చి తన నిరసనను కూడా తెలిపేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా ఈ రోజు పొద్దున 4 గంటల నుంచి రైతులు వచ్చి టోకెన్ల కోసం అని చెప్పి లైన్లో నిలబడి పాస్బుక్లు పెట్టి వాళ్ళు ఒక్కొక్కరు చలికి వర్షాలు పడంగా ఈడొచ్చి కావలి కూకుంటే టైంకు మేము టోకెన్లు ఇస్తలేము, మేము టోకెన్లు తీసుకుంటలేము, ఈ రోజు యూరియా లేదు అని అంటే ఈ విషయం నిన్ననే చెప్పాలి కదా. అధికారులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తేనే కదా రైతులకు తెలిసేది. వాళ్ళు ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు రావాలి. పొద్దున 4 గంటలకు వచ్చినటువంటి వ్యక్తులు రైతులు యూరియా ఈ రోజు ఇవ్వడం లేదు, టోకెన్లు ఇవ్వడం లేదు అనగానే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి కూడా కనీసం 5 నిమిషాలు ప్రొటెక్షన్ చేసుకునే అవకాశం ఇస్తలేనటువంటి పోలీసు వ్యవస్థ మధ్యలో ఇప్పుడు రాజకీయం నడుస్తుంది, నీ పాలన నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు మీరు ఉన్నారా? అసలు మీరు ఇక్కడ భూమి మీద ఉన్నారా లేరా? కనీసము మీరు అంటే తొండలు ఇడుస్తాం, నీ పేగుల మీద వేసుకోమా, ఇప్పుడు పేగుల మీద వేసుకున్నా పేగులు కడుక్కొని తినుకుంటా కూకున్నావా, లేకపోతే తొండలు పట్టుకునే తందుకు పోయినవా? రైతులకు